హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నటువంటి మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి అయితే 18,000 రూపాయల నుంచి దాదాపు 30,000 రూపాయలనైతే మహిళల ఖాతాల్లోకైతే జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏడాదికి 30,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఏదైతే 2,500 రూపాయల నిధులనైతే పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులను ఈ పథకాన్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలన్న దానిపై గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడంతో పాటుగా ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీకైతే రావాల్సినటువంటి ప్రతి నెల 2,500 రూపాయలను అయితే పొందండి. ఇక ఈ డబ్బులు పొందాలంటే ఎటువంటి అప్డేట్స్ చేయకున్నా సరే కేవలం మీ ఇంట్లో ఒక్క మహిళ ఉన్నటువంటి మహిళకి ఈ డబ్బులు అనేది వర్తిస్తాయి అన్నమాట. ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నప్పటికీ కూడా ఒకటే మహిళకైతే ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి నెల 2,500 రూపాయలు మీరైతే పొందొచ్చు అన్నమాట. ఇక ఈ డబ్బులు ఎలా పొందాలి, ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలు ఈ వీడియోలో నేనైతే చెప్తాను. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పొందకుండా, ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ డబ్బులను పొందకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా తీసుకోకుండా, దీంతో పాటుగా ఎటువంటి పథకాలను ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పొందనటువంటి మహిళలు 18 నుండి 59 సంవత్సరాలలోపు పెళ్ళైనటువంటి మహిళలకి ఈ మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలని మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు ఈ జూన్ నెల చివరి ఆఖరుల నుండి. ఇక ఈ మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి మహిళ కూడా మీ దగ్గరే ఉన్నటువంటి నెట్ సెంటర్లోకి వెళ్ళి మహాలక్ష్మి పథకానికి అయితే దరఖాస్తు చేసుకొని అయితే ఉండండి. మీరు అర్హులుగానైతే గుర్తించబడితే మీకు డబ్బులు అనేది జూలై నెల నుంచి ఖాతాల ద్వారా పడతాయి, ఏడాదికి 30,000 రూపాయల చొప్పున. ఇక ఈ డబ్బులు పొందాలంటే ఖాతాకి కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.